వీక్షిస్తున్న అందరికీ దేవుని నామములో శుభములు. ఈతరం క్రైస్తవ్యం 3వ ఎపిసోడ్ అయిన ఈతరం నోవాహు అనే కథను ఇప్పుడు మనం చూద్దాం. సమాధానం అనే విశ్వాసి ఎంతో నెమ్మదస్తుడు. చర్చిలో, అతని ఉద్యోగంలో, ఇంటిలో దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తిగా ఉంటూ, దేవుని దృష్టిలో నీతిపరుడుగా, నిందారహితుడుగా ఉంటూ దేవునితో కూడా నడిచేవాడు. ప్రస్తుతం ఈ ప్రపంచం ఎలా ఉందో మన పరలోకపు తండ్రి చూస్తూ ఉంటున్నారు. ఒకరోజు సమాధానం పక్కింటి మేరీగారు సమాధానం ఇంటికి వచ్చి, బాగున్నారా అన్నయ్య? ఏం లేదు రూతు, రేపు మా ఇంటికి చుట్టాలొస్తున్నారు. చర్చయ్యాక మా ఇంట్లోనే మీకు భోజనం. తప్పకుండా మీ నలుగురు రండే. తప్పకుండా మేరీ, అందరూ చర్చిలో కలుసుకుందామైతే. అయ్యయ్యో, అలా అంటే ఎలా వదినా? మీరు చేపల పులుసు, గోంగూర మటను బాగా చేస్తారని మీతోనే చేయిద్దామని అనుకున్నాను. పొద్దున్నే వచ్చియండి వదినా, మీ వంటలు భలే ఉంటాయి. అయ్యో, దానికేముంది, తప్పకుండా చేస్తాను మేరీ. చూడమ్మా, రేపు చర్చి పెట్టుకొని వంటలు అవి ఇవి అంటే చర్చికి లేట్ అవుతుంది. ఒక పని చెయ్యి, చర్చి అయ్యాక వచ్చి చేసుకోండి. అయ్యో అన్నయ్య గారు, మీరందరూ వెళ్ళిపోండి. వంటలవగానే వదినా మేము అందరం వచ్చేస్తాంలేండి. యెషయా 58:13 ప్రకారం ఆదివారం నా విశ్రాంతి దినమున యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు అని బైబిల్లో ఉంది. ఈ తరం మనం దానిని మనకి నచ్చినట్లు చేస్తున్నాము. ఆదివారమే చికెన్లు, మటన్లు, చుట్టాలు అంటూ విశ్రాంతి దినము యొక్క ప్రాధాన్యత మరిచిపోయాము. క్షమించు చెల్లి, రూతుని వేరే రోజు పిలువు అని చెప్తాడు సమాధానం. ఆ మాటలకి వీళ్ళకి మాత్రమే భక్తి ఉన్నట్లు పోజులు అంటూ మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది మేరీ. అది చూసిన రూతుగారు, అదేంటండి, ఆవిడ బాధపడేలా మాట్లాడారు? ఇలా అయితే మీ సాక్ష్యమేమవుతుంది? సమాధానం సహాయం కూడా చెయ్యడు అని అనుకోరా అందరూ? చూడు రూతు, మనం చేసిన ఏ పనులు అయినా దేవుణ్ణి ముందు పెట్టి లోకాన్ని వెనకాల పెట్టాలి. అలా లోకం నుండి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా అలాంటి వాళ్ళ ముందు మనకు సాక్ష్యం లేకపోయినా పర్లేదు. పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని కొరకు బతకాలి అని చెప్తాడు సమాధానం. భార్య భర్త మాటలకి ఇంక ఏమీ అనలేకపోతుంది. దేవుని దృష్టిలో మాత్రం సమాధానం ఎంతో ఉన్నతంగా కనిపిస్తాడు. ప్రతిరోజు లేవగానే మొదట ప్రార్థన చేసి బైబిల్ చదివి తన రోజును మొదలు పెట్టేవాడు. ఖాళీ ఉంది అంటే అందరూ మొబైల్ ఫోన్లు చూస్తే సమాధానం మాత్రం దేవునిని స్తుతిస్తూ తన కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తన కొడుకు, డాడీ, వికాస్ దగ్గర, సుమన్ దగ్గర కుక్క పిల్లలున్నాయి డాడీ. మనం కూడా ఒక కుక్క పిల్లని కొనుక్కుందాం డాడీ, ప్లీజ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అని రాసి ఉంది. అలా బైబిల్ ప్రకారం డాడీ ప్లీజ్ డాడీ, ప్రతిదానికి మీ దగ్గర ఒక వాక్యం ఉంటుంది, కానీ ఈ కాలంలో డాగ్ లేని హౌస్ లేదు. ఎస్, దేవుడు ఉన్న కుటుంబాలు కూడా తక్కువే ఉన్నాయి అంటూ వాక్యం ప్రకారం కుక్కలు ఎందుకు వద్దో తన కొడుకుకి చెప్తాడు సమాధానం. కొడుకు కూడా అవి ఎంత విశ్వాసంగా, మనుషుల కన్నా ఎంత బాగా ఉంటాయో చెప్తూ ఉంటాడు. అప్పుడు సమాధానం, మనుషుల కన్నా జంతువులకి ఎక్కువ స్థానం ఇవ్వడం, వాటికి ప్రేమ ఇవ్వడం దేవునికి ఇష్టమా? లేకుంటే ఒకరు ఎలా ఉన్నా వాళ్ళని మనం ప్రేమించాలి అని బైబిల్ చెప్తుంది. అది దేవునికిష్టమా అని అడుగుతాడు. ఒక డాగ్ని తెచ్చుకుంటే ఆదివారం ఆరాధనకు, మెల్లిగా సంఘానికి, సంఘ పరిచర్యలకు, స్త్రీల కూడికకు, యవ్వనస్తుల కూటమికి, సండే స్కూలుకి, బయటికి వెళ్ళాలి అంటే అన్ని రకాలుగా ఆటంకాలు. ఎన్ని రకాలుగా ఆటంకాలో నేను మన చర్చిలోనే చాలామంది దగ్గర విన్నాను. నా మాట విను అని చెప్తాడు సమాధానం. దానికి కొడుకు ఏమీ అనకుండా బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో వాళ్ళ చర్చి విశ్వాసి ఒకరు వాళ్ళ ఇంటికి వచ్చి, ప్రైజ్ ది లార్డ్ అండి సమాధానం గారు. ఏంటండి
ఏదో డిస్కషన్లో ఉంటే వచ్చినట్లున్నాను. అబ్బా అదేం లేదండి, డాగ్ కావాలని అడిగితే వద్దని చెప్పి పంపేశాను. అయ్యో, కుక్కే కదండి, చిన్నపిల్లోడు ఏదో ముచ్చట పడితే తీసుకోవచ్చు కదండి. మన ఇష్ట ప్రకారం కాదండి, మన అవసరతలు బట్టి ముందుకు వెళ్ళాలి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఆ కార్డేంటి? ఇదా మా అమ్మాయి పిల్లండి. అబ్బాయి అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డరు. మంచి సంపాదన, ఇక్కడ కూడా బోలెడు ఆస్తులున్నాయి. అవును, మన విశ్వాసేనా అండి? ఎక్కడ చర్చికి వెళ్తాడు? కుటుంబం అంతా చర్చికి వెళ్తారు కదా. ఊరుకోండి, ఈ కాలంలో విశ్వాసులు దొరకడం కష్టమేనండి. ఏదో అమ్మాయి ఇష్టపడింది, అబ్బాయి స్థిరపడ్డాడు, ఇంకేం కావాలి? ఏముందండి, మెల్లగా పేరు మార్చేసి పెళ్లికి ముందు బాప్తిజం ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళని మనలో కలుపుకున్నట్లు కూడా ఉంటుంది. ఒకవేళ మన పిల్ల వాళ్ళు చెప్పినట్లు మారిపోతే అప్పుడేంటండి పరిస్థితి? అంటూ సమాధానం క్రైస్తవులు పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్త పడాలి అని చెప్తాడు. దానికి కోపం తెచ్చుకొని, మీకు అమ్మాయి ఉంది కదా, ఎంత గొప్ప సంబంధం తెస్తారో మేము చూస్తాము అంటూ వెళ్ళిపోతాడు కరుణాకర్. మన బైబిల్లో నోవాహు అంటే నెమ్మది అని అర్థం. ఇప్పుడు సమాధానం కూడా అతని వలె నీతి న్యాయాలు ప్రేమిస్తూ తండ్రికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇంట్లో యజమాని ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటూ, ఎక్కువ దేవుని భక్తిలో ఉంటూ, ఆదికాండం 6:22 ప్రకారం దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అందుకే మన దేవుడు కూడా ఆదికాండం 6:18 ప్రకారం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును అని చెప్పి, కూతురికి మంచి విశ్వాసి కుటుంబానికి, కొడుకుకి మంచి ఉద్యోగం, దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యం, సమాధానానికి అతని భార్యకు ఇచ్చారు మన దేవుడు. ఆ తరం నోవాహుకి దేవుడు ఓడను కట్టి తన కుటుంబాన్ని కాపాడారు. ఈ తరంలో దేవుడు సమాధానం కుటుంబ నావను కట్టి సమాధానం యొక్క కుటుంబాన్ని కాపాడారు. చుట్టూ ఉన్న వ్యక్తులు ఎన్ని తిట్టుకున్నా దేవునికి నచ్చినట్లు బ్రతికితే మన కుటుంబ నావని కూడా మనం దేవునిలో బలంగా కట్టుకోగలం. ఈ తరం నోవాహు వలె కుటుంబాన్ని దేవుని వాక్యంతో కట్టుకోవాలి అనేదే మా ప్రార్థన. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. ప్రేమగల గొప్ప దేవ, ఈ తరం నశించిపోతున్నా ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో తెలియపరిచారు. మీకు వందనాలయ్యా. నోవాహు వలె మా ఇంటిని కట్టుకునేలాగున మీరే నాకు, వీక్షిస్తున్న అందరికీ తోడుగా ఉండండి తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.